మహిమ కలుగును గాక. జీవన తొలి సంధ్య అనుదినం అనే ఉదయకాలపు ఈ వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ నా నిండు వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఎలాగున్నారండి? కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ బాగున్నారు కదూ? మీ చేతి వృత్తులను, మీ వ్యాపారములను దేవుడు దీవిస్తున్నారని, అలాగే మీ సకల ప్రయత్నములను ఆయన చిత్తానుసారంగా నెరవేర్చాలని, ఫలింపచేయాలని నేను కోరుతూ ఉన్నాను. ఆయన కృపాక్షేమములతో మీ కుటుంబాలు వర్ధిల్లాలని నేను మనసారా కోరుతూ ఉన్నాను. అట్టి కృప దేవుడు మీకు దయచేయును కాక. దేవుని బిడ్డలారా, మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినమును అనుగ్రహించి ఉన్నాడు. మరి ఉదయకాలం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మీ దినచర్యను ప్రారంభించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నా. నువ్వు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ, నువ్వు ఏ జీవనోపాధిలో ఉన్నప్పటికీ అది ప్రారంభించే ముందు ప్రార్థన వాక్యముతో ప్రారంభిస్తే అది ఆశీర్వాదకరంగా ఉంటుందని, అంత మాత్రమే కాదు, నీవు పడిపోకుండా అది నిన్ను కాపాడుతుందన్న సంగతిని మీకు తెలియపరుస్తున్నాను. ఉదయకాలం ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు, కృంగ చేయువాడును లేవనెత్తువాడును ఆయనే. ఇది అన్న దేవుని సందులో చేస్తున్న విజ్ఞాపన. ఎన్నో సంవత్సరాల పాటు హన్నాకు పిల్లలు లేరు. పిల్లల కోసం ప్రతిరోజు దుఃఖమే, ప్రతిరోజు ఏడిపే. అనేక అవమానాలు, అనేక నిందలు ఆమె ఎదుర్కొని విసిగి చెందింది. ఇంకా పుట్టరేమో అన్న పరిస్థితులలో ఒకానొక దినాన్ని ప్రభు సన్నిధికి వచ్చి తన హృదయాన్ని కుమ్మరించినప్పుడు దైవజనుడి ద్వారా ఒక వాగ్దానమును పొందుకుని మరుసటి ఏడాదికి ఆ వాగ్దాన యొక్క ప్రతిఫలాలను చూచింది. ఇన్ని అనుభవాలు గుండా వెళ్ళిన ఈమె తన జీవితంలో నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను అని మాట్లాడుతుంది. ఒకప్పుడు కన్నీరు కార్చిన ఈ సహోదరి వేదనల మధ్య, నిందల మధ్య ఇంకింతేనేమో, ఇక నాకు పిల్లలు పుట్టరేమో, ఇక జీవితాంతం గొడ్రాలు అని అనిపించుకోవాలేమో, ఇక పరిస్థితి మారదేమో, నేను కృంగిపోయాను, నేను పడిపోయిన స్థితిలో నేను ఉన్నాను అనుకున్న ఈమె జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి నా హృదయం ప్రభునందు సంతోషించుచున్నది అని మాట్లాడుతుంది. ఆ అనుభవాల నుంచి వచ్చిన ఈ సహోదరు చెబుతున్న మాట ఏంటంటే తెలుసా? దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుచేవాడు అంటుంది. ప్రభువే, అదెందుకు ఇదెందుకు? దారిద్ర్యమును ఐశ్వర్యమును కూడా కలుగుచేవాడు. ఈ రెండు అనుభవాలు మానవ జీవితానికి అవసరమా అంటే తప్పకుండా అవసరం. ఎప్పుడు ఐశ్వర్యపు అనుభవం, ఆశీర్వాదపు అనుభవమే, సమృద్ధి అనుభవమే కలిగి ఉంటే ఏదో ఒక రోజు లోటు, లేమి కలిగితే నువ్వు నిలబడలేవు, ఆత్మీయ జీవితంలో నిలబడలేవు, విశ్వాసంతో కొనసాగలేవు. ఎందుకంటే నీ సమృద్ధి నీ విశ్వాసాన్ని మందగించేలాగా చేసేస్తారు. నీ అభివృద్ధి నీ విశ్వాసాన్ని పరీక్షించదు, నీ విశ్వాసానికి పదును పెట్టదు. నీ విశ్వాసం పదును పెట్టబడే అనుభవం ఏమైనా ఉందంటే నీ లోటే, నీ లేమే, నీ కరువే. అవును, నీ దారిద్ర్యములోనే నీ విశ్వాసం బాగా పదును చేయబడతాది. నీ విశ్వాసము బలపరచబడేది, నీ విశ్వాసం వృద్ధిలోకి వచ్చేది, విశ్వాసపు విజయాలను చూచేది నీ దారిద్ర్యములోనే. అందుకే దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుచేవాడు ఆయన. కొన్నిసార్లు నీ జీవితంలో దారిద్ర్యమును అనుమతించేవాడు ఆయన. ఎందుకంటే తెలుసా, నీ జీవితంలో వాటిని అధిగమించే ఐశ్వర్య అనుభవంలోకి రావాలి. ఒకవేళ ఐశ్వర్య అనుభవంలో ఉన్నావా మంచిదే, కానీ కొన్నిసార్లు ఆయన చిత్తానుసారంగా ఈ లోటును లేమిని కూడా ఒకవేళ
అనుమతిస్తే దాన్ని ఆహ్వానించేవాడుగా ఉండాలి. కృంగు చేయవాడు లేవనెత్తువాడు ఆయన, కృంగు చేయవాడును లేవనెత్తువాడు ఆయన. అంటే గమనించండి, ఎప్పుడు లేచిన పరిస్థితుల్లో ఉంటే రేపొద్దున కృంగినప్పుడు ఎలా లేవాలో తెలియదు. కృంగిన పరిస్థితుల్లో ఉన్న నీకు ఎలా లేవనెత్తబడాలో, ఎలా లేవాలో దేవుడు నేర్పిస్తాడు. పడిపోతామండి, కానీ లేవడం తెలియాలి కదా. కొంతమందికి పడిపోవడం సహజంగా ఉంటుంది, కానీ లేవడం తెలీదు. ఎలా లేవాలో తెలియక పడిపోయిన స్థితిలోనే ఉండిపోతారు, లేవలేమనుకుంటారు. ఎందుకు తెలుసా? వారు లేచే అలవాటు లేదు, లేచే అనుభవం లేదు, ఎలా లేవాలో వారికి తెలీదు. ఎందుకంటే వారికి లెగిచిన అనుభవమే తప్ప పడిపోతే లేగాలనే అనుభవం ఎప్పుడు వారి జీవితంలో లేదు. అది వారికి దేవుడు నేర్పించలేదు. అటువంటి వారు లేవడం చాలా కష్టం. కానీ ఒకసారి పడిపోయిన వాడు మరలా ఎలా లేవనెత్తబడాలో దేవుడు నేర్పించిన వ్యక్తి అయితే ఆ వ్యక్తి కొన్ని పరిస్థితులు బట్టి పడిపోయినా మరలా దేవుడే లేవనెత్తుతాడు. నిన్ను ఆ పరిస్థితిలో ఉండేవాడు, ఈ పరిస్థితిలో ఉంచేవాడు దేవుడే. నేను కృంగు చేయవాడును లేవనెత్తువాడును ఆయనే. ఈ రెండు అనుభవాలు కూడా నేర్పించేది దేవుడే. అవి చాలా అవసరం నీ జీవితంలో. కాబట్టి కృంగిపోయినప్పుడు ఎందుకు అయ్యా నన్ను కృంగి తీసావు, ఎందుకు దీన్ని అనుమతించావు, ఎందుకు ఈ నింద అనుమతించావు, ఎందుకు ఈ లోటు అనుమతించావు, ఎందుకు సవాలు అనుమతించావు, ఎందుకు వేదన అనుమతించావు, ఎందుకు కన్నీరు అనుమతించావు అనద్దు. వాటి ద్వారా నీ జీవితంలో ఏదో నేర్పించవలసిన పాఠము నీ జీవితంలో దేవుడు ఏర్పాటు చేసిన ఆశీర్వాదకరమైన స్థితులకు నువ్వు వెళ్ళాలని దేవుడి ఉద్దేశం. సో ఇది శిక్ష కాదు. మరోసారి చెప్తాను, ఇది శిక్షణ కానీ శిక్ష కాదు. శిక్షణ ఎప్పుడూ కూడా ప్రమోట్ చేస్తారు. శిక్షణ ఎప్పుడూ కూడా అనుభవాలకు తీసుకొస్తారు. శిక్షణ ఎప్పుడూ కూడా నెక్స్ట్ స్టేజ్కి నేను నడిపిస్తారు. శిక్షణ ఎప్పుడూ కూడా నీ జీవితంలో గొప్ప అనుభవాలు నేర్పించడం మాత్రమే కాదు, పడిపోయిన పరిస్థితుల్లో గతంలోనూ నేర్చుకున్న అనుభవాలే ఆ శిక్షణే ప్రతికూల పరిస్థితుల్లోనూ లేవనెత్తబడడానికి కారణమవుతాయి. అర్థమైందా? కాబట్టి దేవుని సదులో కృంగ చేసేవాడు లేవనెత్తేవాడు ఆయన, దారిద్ర్యం కలుగు చేసేవాడు ఐశ్వర్యం కలుగు చేసేవాడు ఆయనే. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరో దినమిచ్చావు. ఈ దినమును బట్టి సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉదయకాలం మీరు మాకు నేర్పించిన పాఠమును బట్టి వందనాలు. దారిద్ర్యమును కలుగుచ్చేవాడు నీవే, ఐశ్వర్యమును కలుగుచ్చేవాడు నీవే, కృంగతీసేవాడు నీవే, లేవనెత్తేవాడు నీవే. ఈ అనుభవాలు మాకు అవసరం. అన్న జీవితంలో చాలా సంవత్సరాలు కృంగిన అనుభవం ఉంది, ఇప్పుడు నా హృదయం సంతోషించుచున్నది అని ప్రభ ప్రార్థన చేస్తుంది. అంటే ప్రభ ఇప్పుడు లేవనెత్తబడింది నాయన. ఈ అనుభవం నుంచి లేవనెత్తిన అనుభవంలోకి అయ్యా నేర్పించావు నాయన. స్తోత్రాలు. బలహీనలు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి, గర్భిణీస్తులు జ్ఞాపకం చేసుకోండి, ఇతర దేశాల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి, అది చదువుచిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తామని జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాల అసమాధానంతో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోమని ఈరోజు వారి దినచర్యలు అంతట్లో తోడుకు నడిపించి వారి దినచర్యలు ఆస్వాదించమని, పరిచయాలు ఆస్వాదించమని, వారికి చేదు బలను ఆస్వాదించమని మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.